హలో అండి, ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అంటే భగవద్గీత పారాయణంలో 4వ అధ్యాయం అయినటువంటి దివ్య జ్ఞానం గురించి మనం చెప్పుకుంటున్నాం. అందులో 21వ శ్లోకం గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నామండి. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇదివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురికైతే మన వీడియోస్ని షేర్ చేయండి. ప్రతిరోజు భగవంతునికి దగ్గర అవ్వడానికి ప్రయత్నించండి ఆధ్యాత్మిక వైపుగా. అది ఏదే ఒక బుక్ని పఠించడం కానీ, మంత్రాన్ని జపించడం కానీ, నామ సంకీర్తనాలు చేయడం కానీ, పాటలు పద్యాల రూపంలో లేదా ప్రచార రూపంలో లేదా పూజా విధానంగా భక్తి భజన ఏదైనా చేయండి. దేవునికి దగ్గర అవ్వడానికి ప్రయత్నించండి. అంటే దేవుని పట్ల మీరు పూర్తి అవగాహన కలిగితేనే ఆధ్యాత్మిక వైపుగా మీరు నడక సాగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు మనం ప్రయత్నం అనేది చేయాలి. ప్రతిరోజు ఇదివరకు మనం హాఫ్ అన్ అవర్ అయితే కేటాయించండి అని చెప్పినాను. కనిష్ట పక్షాన మీరు ఇంకా స్టార్టే చేసుకోలేదు ఆధ్యాత్మిక వైపుగా అడుగులు వేయడం అనేవాళ్ళు ఒక 10 నిమిషాల పాటు దేవనామాన్ని జపించడం స్మరించడమైనా చేయండి. అదే మీకు దారి చూపిస్తుంది. ఇక శ్లోకంలోకి అయితే వెళ్దామండి. 21వ శ్లోకం. నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వాన్నాప్నోతి కిల్చిషం. అంటే నిరాశి ఫలవాంఛ లేకుండా నియంత్రింపబడిన చిత్త ఆత్మ మనస్సు బుద్ధి త్యక్త విడిచిపెట్టినట్టి సర్వ అన్ని పరిగ్రహ తనకున్న వాటిపై స్వామ్య భావనను శరీర పోషణకు కేవలము కర్మ కుర్వన్ చేస్తూ నా అప్నోతి పొందడు కిల్శిషం అంటే పాపమును. అట్టి అవగాహన కలిగిన మనిషి పూర్ణంగా నియంత్రించబడిన మనోబుద్ధులతో వర్తిస్తూ తనకున్న వాటిపై స్వామ్య భావనను విడిచిపెట్టి కేవలము దేహావసరాల కొరకే పనిచేస్తాడు. ఆ విధంగా పనిచేస్తూ అతడు పాపముచే ప్రభావితుడు కాకుండా ఉంటాడు. భాష్యము. కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడు తన కర్మలకు మంచి లేదా చెడు ఫలితాలను ఆశించడు. అతని మనస్సు బుద్ధి పూర్తిగా నియంత్రింపబడి ఉంటాయి. తాను భగవదంశ కనుక పూర్ణము యొక్క అంశంగా తాను నిర్వహింపబడిన పాత్ర తన కార్యం కాదని, భగవంతునిచే తన ద్వారా చేయబడిందని ఎరిగి ఉంటాడు. చేయి కదిలినప్పుడు అది ఇచ్ఛానుసారం కదలక దేహయత్నం చేతనే కదులుతుంది. కృష్ణ భావనలో ఉన్నవాడు సర్వదా భగవంతుని కోరికతో అంటే జతకూడి ఉంటాడు. ఎందుకంటే అతనికి స్వీయేంద్రియ భోగవాంఛే ఉండదు. అతడు అచ్చము యంత్రములోని భాగంలాగా కదులుతాడు. సురక్షణకై యంత్ర భాగానికే నూనె పోయడం తుడవడము అవసరమైనట్లుగా కృష్ణ భక్తుడు భగవంతుడిని దివ్యమైన ప్రియమయుత సేవలో పనిచేయడానికి సమర్థునిగా ఉండేందుకు కర్మ ద్వారా తనను పోషించుకుంటాడు. అందుకే అతడు తన అన్ని యత్నాల ఫలాలకు అతీతునిగా ఉంటాడు. పశువులాగానే అతనికి తన దేహం మీద స్వామ్యము ఉండదు. క్రూరుడైన యజమాని తన ఆధీనంలో ఉన్నట్టి జంతువులను ఒక్కొక్కప్పుడు చంపుతాడు. అయినా ఆ పశువు ప్రతిఘటించదు. దానికి నిజమైన స్వాతంత్ర్యము కూడా లేదు. పూర్తిగా ఆత్మానుభూతిలో నెలకొన్నట్టి కృష్ణభక్తి భావనాయుతునికి మిథ్యగా ఏదేని భౌతిక వస్తువును కలిగి ఉండేంత తీరికే ఉండదు. దేహదోషణకై అక్రమ పద్ధతిలో ధనాన్ని కూడబెట్టవలసిన అవసరము అతనికి లేదు. అందుకే అతడు అటువంటి పాపాలచే కలుషితుడు కాడు. అతడు తన కర్మఫలాలన్నింటి నుండి విడిబడి ఉంటాడు. అంటే ఎవరైతే ఇక్కడ భగవంతుని స్మరిస్తూ పూజిస్తూ ఉంటారో వాళ్ళకి వాళ్ళ దేహం పైన వాంఛలంటే ఉండవు. ఇదివరకే మనం చెప్పుకున్నట్టు ఇంద్రియ నిగ్రహాన్ని పూర్తిగా కలిగి ఉంటారు. వాళ్ళు సంపూర్ణత్వ భావంతో కలిగి ఉంటారు. ఏదే ఒక పని చేసినా అది కర్మఫలాన్ని అంటే మంచిగా ఫలం ఇస్తుందా లేదా మనకి అకర్మ ఫలం ఇస్తుందా అనే ఒక చింతన కూడా వాళ్ళకి ఉండదు. ఎందుకంటే నేను ఇక్కడ ఒక పనివాణ్ణి మాత్రమే అనే మరి మైండ్ సెట్ ఉంటుంది అనమాట. యజమాని అంటే భగవంతుడు తన యొక్క పని కొరకు నన్ను నియమించుకున్నాడు, నన్ను ఎంచుకున్నాడు. నా అనుగుణంగా అంటే నా యొక్క సహాయంతో తన పనిని తాను నెరవేర్చుతున్నాడు. నన్ను పుట్టించింది తనే,
దాన్ని కర్తకు ఎంచుకున్నది తనే, నాతో చేయిస్తున్నది తనే, నేను ఇక్కడ కేవలం ఒక యంత్రం లాంటి వాణ్ణి అని తను అవగాహన చెంది ఉంటాడు. ఎవరు? భగవంతుని పట్ల పూర్తి అవగాహన ఉన్నవాడు, ఆధ్యాత్మిక వైపుగా అడుగులు వేస్తున్నవాడు, భగవద్ధ్యానంలో పూర్తిగా మునిగిపోయిన సంపూర్ణత్వంతో భక్తితో మునిగి ఉన్నటువంటి భక్తుని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. అలాంటి తత్వం కలిగి ఉంటాడు కాబట్టి తను ఒక యంత్రంతో పోల్చారు. అవసరం ఉన్నప్పుడే తనకి నూనె అయితే మర్దన చేయాలి అంటే ఇక్కడ భగవత్ సేవ చేయడానికి మనం శుద్ధిగా ఉండాలి. తన కోసం మనం స్నానం ఆచరిస్తాం. భగవత్ సేవ పొందడానికి మనం మాట్లాడాలి. భగవత్ సేవను చేయడానికి, ప్రచారం చేయడానికి, లేదా మనం తన యొక్క పూజా కార్యక్రమాలను చేయడానికి చెయ్యి అనేది కదపాలి. ఈ చెయ్యి కూడా ఆటోమేటిక్గా అది అంటే కదలదు. శరీరం యొక్క అవగాహనతోనే అది కదులుతుంది. శరీరం మనకి ఆదేశిస్తుంది, నువ్వు దాన్ని ఎత్తుకో, దీన్ని చేయని. ఇక్కడ శరీరం అంటే భగవంతుడు అని అర్థం. మీరు ఇది గ్రహించాలన్నమాట. చెయ్యి అంటే మనం అనుకోండి, లేదా మన చెయ్యి అనుకోండి. మన చెయ్యి కూడా మనం చేసే యొక్క పనుల్లో కదలాలంటే కూడా భగవంతుని యొక్క ఆజ్ఞనే. అది మీరు చేసే పని ఏదైనా సరే భగవంతుడే మీతో పాటు చేయిస్తున్నాడనే పూర్తి అవగాహన కలిగి ఉన్నవాడే నిజమైన భక్తుడు. అలాంటి వాళ్ళే ఆధ్యాత్మిక వైపుగా భగవంతునికి చాలా సమీపంలో ఉంటారు. వాళ్ళు భగవంతుని యొక్క మనిషి. తను ఇక్కడ యంత్రంతో పోల్చుకున్నా, ఆవుతో పోల్చుకున్నా, అంటే పశువుతో పోల్చుకున్నా కూడా యజమాని యొక్క ఆజ్ఞ లేనిదే తను ఏది చేయజాలడు. ఆ పశువుకి లేదా ఆ జంతువుకి తెలుసు, ఎప్పుడో ఒకరోజు నేను మరణిస్తాను, కాకపోతే నాకున్న ఈ జన్మ, నాకు ఇచ్చిన ఈ జన్మ, నా యొక్క యజమానుని ఇచ్చిన ఈ జన్మ నేను తన కొరకే చేయాలి. నేను ఇక్కడ పాలు ఇస్తున్నా, లేదా పూజ చేస్తున్నా, మనిషి అయితే భక్తుడైతే పూజ చేస్తున్నా, పశువు అయితే పాలిస్తున్నా, ప్రతి ఒక్కటి యజమాని కొరకే అని తన ఒక భావన నింపుకొని ఉంటుంది. పరిపూర్ణమైన ఒక అవగాహన కలిగి ఉంటుంది. అలాంటప్పుడే సరెండర్ అంటాం కదా, అలా యజమానికి సరెండర్ అయి ఉంటుంది పశువు అయితే. ఇక్కడ భక్తుల్ని పశువుతో పోల్చిన, పాలు ఇవ్వడమైనా, తన కర్తవ్యాన్ని తను నెరవేర్చడమైనా కేవలం భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకే. తను పూర్తి భక్తిమయం కలిగిన వాడు కాబట్టే భగవంతుడు తన యొక్క కార్యక్రమానికి ఎంచుకున్నాడు. అలా ఎంచుకోవాలంటే మనం ఎలా ఉండాలి? ఆధ్యాత్మిక పరిపూర్ణత కలిగి ఉండాలి, అవగాహన కలిగి ఉండాలి, పూర్తి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఒకే రోజు మనమంతా నింపుకోలేము కదా స్టఫ్. ఈ జ్ఞానం అనేదాన్ని పూర్తిగా మనం నింపుకోలేము. డే బై డే. అందుకే చెప్తున్నా, ప్రతిరోజు భగవంతుడిని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు 10 నిమిషాలైనా భగవంతుని ధ్యానం లేదా సంకీర్తనం చేయండి. అలాంటప్పుడే మనకి ఇవన్నీ అవగాహన చెందుతాయి. కాబట్టి ఈ భగవద్గీతని ఎంచక్కా వినాలి లేదా పఠించాలని నేను పదే పదే చెప్పడం జరుగుతుంది. ఇదేనండి వాటి వీడియో. అంటే భక్తుడు ఎలా ఉండాలి, ఎలా ఎంచుకుంటాడు భగవంతుడు తనకి, తన యొక్క కర్మకి, తన యొక్క పనికి, తన యొక్క పూజకు కానీ భక్తుడిని కానీ భగవంతుడే నియమించుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్న లోకంలో భగవంతుని అప్పుడప్పుడు మర్చిపోయినప్పుడు తనే ఇలాంటి భక్తుల్ని ఎంచుకొని తన ప్రచారాన్ని తనే కూడా చేసుకుంటూ ఉంటాడు. కాబట్టే భక్తులకి భగవంతుని పట్ల అవగాహన తగ్గినప్పుడే ఇలాంటి భక్తులు ఉద్భవం జరిగి భగవంతుని పట్ల అవగాహనని కల్పిస్తూ ఉంటారు. కాబట్టి వ్యక్తిగతంగా మనం ఆధ్యాత్మిక వైపుగా అడుగులు వేయాలంటే భగవంతుని నామ జపన, కృష్ణ భక్తికి దగ్గరగా ఉండాలి. శ్రీకృష్ణ భక్తికి దగ్గరగా ఉన్నట్టయితే మన ఆధ్యాత్మిక వైపుగా అడుగులు వేస్తున్నామని అర్థం. మనల్ని సాక్షాత్కారంగా భగవంతుడే ఎంచుకున్నాడు భక్తుని కానీ మనం మనస్ఫూర్తిగా నమ్మి ప్రతినిత్యం మన పనులతో పాటు భక్తిని కూడా మనం డెవలప్ చేసుకోవాలి. ఇదేనండి వాటి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.